తిరుమల తిరుపతి దేవస్థానం లక్షలాది మంది నిత్యం దర్శించుకునేటప్పుడు బోలెడంత మందితో పని చేయించుకోవాలి. అన్నదానం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మనుషులు కావాలా, అట్లా క్యూ లైన్ల దగ్గర మనుషులు కావాలి. ఈ ఆహారం ఇవన్నీ సప్లై చేయడానికి క్యూ లైన్లు నడిపేటప్పుడు మనుషులు కావాలి. ఇదంతా సిబ్బందిని పెట్టుకుంటే కోట్లకి కోట్ల రూపాయలు ఖర్చు. ప్లస్ వాళ్ళు ఆ సిబ్బంది వాళ్ళ డ్యూటీలాగా చేస్తారు తప్పించి సేవాభావం తక్కువగా ఉంటుంది. అందుకని తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేసింది, శ్రీవారి సేవకులు అని పెట్టి దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ మూల ఉన్నోళ్ళైనా సరే వచ్చి శ్రీవారి సేవ చేసుకోవచ్చు. వాళ్ళకి క్యూ లైన్లు నడిపేదో, మంచినీళ్లు పోసేదో, లేకపోతే ఆ లోపల ప్రసాదాలు అవి సప్లై చేసే చోట ఇట్లాంటి రకరకాల విధులు అప్పచెప్తూ ఉంటుంటారు. వాళ్ళకి అందుకు బదులుగా ఆ పని చేసినందుకు బదులుగా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. భోజనం అక్కడ ఏర్పాటు చేస్తారు, ఇది అన్నదానంలో తినచ్చు. అట్లాగే అక్కడ వీళ్ళకంటూ రూమ్స్ అకామిడేషన్ అరేంజ్ చేస్తారు. ఇది ఏళ్ల తరబడి జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు స్పెషల్ ఏంటంటే అంటే దీనివలన కోట్ల రూపాయల లాభం మిగిలింది. ఒకప్పుడు అన్నదానం ఎక్స్పాన్షన్కి ఇబ్బంది పడేటప్పుడు ఎందుకు మీరు అన్నదానాన్ని ఎక్స్పాండ్ చేయలేకపోతున్నారు ఏంటని అడిగినప్పుడు అప్పుడు అధికారులు చెప్పింది ఇదే, బోళ్ళు అంతమంది కావాలి వడ్డించేవాళ్ళు ఇదంతా. అంటే ఎందుకులే మీరు శ్రీవారి సేవకులతో వడ్డించవచ్చు కదా అన్నటువంటి పాయింట్ నాలాంటి వాళ్ళని రైజ్ చేసింది. అప్పుడు శ్రీవారి సేవకుల వడ్డన అనేది బిగినింది. అప్పటి నుంచి నడుస్తూ ఉంది. బోల్డ్ అంత సిబ్బందికి రోజుకప్పుడు 500-1000 రూపాయలు జీతం ఇచ్చి పెట్టుకునేవాళ్ళు వడ్డించేటటువంటి మనుషులు. ఇప్పుడు అవసరం లేకుండా జరిగిపోతుంది. ఇదే బాటలో ఇప్పుడు దుర్గ గుడి కూడా ప్రయాణిస్తోంది. అన్ని ఆలయాలు చేసుకోవచ్చు ఇట్లాగా. ఇందులో విజయవాడలో దుర్గమ్మ సేవ కోసం భక్తులు సేవా కేంద్రాలు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు వీలుగా రాజగోపుర ప్రాంగణంలో కార్యాలయం ఏర్పాటు చేస్తున్న దుర్గుడి ఈవో సేనానాయక్ చెప్పారు. త్వరలో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. ఆలయంలో అన్నప్రసాదం, క్యూ లైన్లు, సామాన్లు భద్రపరిచే గదులు, ఆద్యత సేవలు, ఉచిత బస్సు, పార్కింగ్ క్రమబద్ధీకరణ, అభిప్రాయాల సేకరణ, ఉచిత ప్రసాదం పంపిణీ, ఉపాలయాలు, సమాచార కేంద్రం, ప్రసాదాల కౌంటర్ దగ్గర సేవ చేసేందుకు సేవకులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇందులో పాల్గొన్న భక్తులకు దర్శనం, వసతి, భోజన సదుపాయాల విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చుకొచ్చారనమాట.